వినియోగించుకోలేదు. అయితే ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్ అయినటువంటి చెదలవాడ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి ఒక్కసారి తెలుసుకుందాము ఓటింగ్ సరళి ఎలా ఉంది ఏంటి. సార్ చెప్పండి. అంతా బాగుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉంది, అందరే బాగుండాలి. అంటే ఈసారి ఓటింగ్ సరళికి ఇది తగ్గినట్టుంది. యంగ్ హీరోలు కూడా బ్యానర్లు ఉన్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఏంటి అసలు? లేదండి, అంటే లాస్ట్ టైం ఒక్కసారే కొంచెం బాగా హైయెస్ట్ అయింది. అంతకు ముందు కన్నా కూడా ఇది సెకండ్ హైయెస్ట్ అవుతుంది. ఈసారి కొద్దిగా ఎలక్షన్స్ 2 ప్యానల్ కూడా పోటాపోటీకి ఫిలిం ఛాంబర్ కాన్సెప్ట్ మీద వెళ్ళటం జరిగింది కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ముగిసింది. సో రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? మీరు మన ప్యానల్కి సపోర్ట్గా ఉన్నారు, మొత్తం మన ప్యానల్కి. లాస్ట్ టైం కూడా మీరు ప్రొడ్యూసర్గా అప్పుడు కూడా చాలా వరకు వేరే ప్యానల్స్ కూడా సపోర్ట్ ఉండటం జరిగింది. మీరు సపోర్ట్ చేసిన ప్యానల్ గతంలో గెలవడం కూడా జరిగింది. కాబట్టి ఈసారి ఎలా ఉంటుంది అనుకున్నారు? నేను వ్యక్తిగతంగా సినిమా ఇండస్ట్రీకి, చిన్న నిర్మాతలకి ఎవరైతే అండగా ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేస్తాను. నాకు వ్యక్తులు అనవసరం. సినిమా ఇండస్ట్రీకి మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఓటింగ్ సరళి అయిపోతుంది కాబట్టి రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎంత పర్సెంటేజ్ అయింది అనుకుంటున్నారు? నాకు తెలిసి 700 పైన అవుతాయేమో. కౌంటింగ్ కరెక్ట్గా నాకు తెలీదు. 5 గంటల తర్వాత రావచ్చు రిజల్ట్. ఎలక్షన్ అయితే 2 ప్యానల్స్ కూడా పోటాపోటీగా ఉన్నాయి. మంచి వ్యక్తులు గెలుస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, మొత్తానికైతే మన ప్యానల్కి సపోర్ట్ చేసినటువంటి చదలవాడి శ్రీనివాసరావు గారు కానీ లేకపోతే అటు మిగతా ప్రోగ్రెస్కి సంబంధించి కూడా 2 ప్యానల్ కూడా ఈసారి మాత్రం పోటాపోటీగానే ప్రచారం చేసుకోవడం జరిగింది. వాళ్ళు మీడియా ముందుకు వచ్చినా కూడా ఒకరిపైన ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం చూస్తుంటే మాత్రం ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది కాబట్టి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కొంత ఉత్కంఠంగా అయితే ఉంది. ఒకవైపు చూస్తుంటేనే ఓటింగ్ సరళి మాత్రం చాలా తక్కువ ఉంది. ఎవరు కూడా చాలా మంది హీరోలతో పాటు ఓటు హక్కున్నటువంటి 4 సెక్టర్ల ఓటు ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు కూడా రాలేదు. ఇది ఎవరిపైన ప్రభావం పడుతుంది అనేది కూడా మనం చూడాలి.